హలో ఫైనాన్స్ పీపుల్, నేను మీ సీఏ మంజునాథ్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలంటే చాలామంది భయపడతారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ గురించి వాళ్ళకి కంప్లీట్గా నాలెడ్జ్ లేదు కాబట్టి. సో మేమేమనుకున్నామంటే, ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఐదర్ బిగినర్స్ ఉన్నా, లేకపోతే అడ్వాన్స్ లెవెల్లో అంటే ప్రో లెవెల్ ఉన్నారు, బట్ స్టిల్ ఇంకా దాని గురించి డెప్త్గా తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ కోసం మేము ఒక సిరీస్ ఆఫ్ వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. సో దాన్ని మేము స్టాక్ మార్కెట్ ఫ్రమ్ బిగినర్స్ టు ద అడ్వాన్స్డ్ ఇలా ప్లాన్ చేసాం మేము. సో దీంట్లో మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ ద ఫౌండేషన్, మీకు అసలు స్టాక్ మార్కెట్ గురించి ఏం జీరో నాలెడ్జ్ ఉన్నా సరే మీరు ఈ వీడియోస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చూసినట్టయితే మీకు కంప్లీట్ నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది. మీకు ఇప్పటివరకు ఉన్న డౌట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా అన్నీ కూడా క్లారిఫై చేస్తాం. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా మాట్లాడుకునేది ఏంటంటే, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ యొక్క పర్పస్ ఏంటి, తర్వాత స్టాక్ మార్కెట్ ఎలా స్టార్ట్ అయింది, దాని హిస్టరీ ఒకసారి చూద్దాం. అలాగే ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్, దీని యొక్క డిఫరెన్సెస్ ఏంటి, అసలు అవి ఎందుకు ఉన్నాయి, వాటి యొక్క పర్పస్ ఏంటి, అది కూడా ఒకసారి చూద్దాం. దాంతోపాటు స్టాక్ మార్కెట్లో బయ్యింగ్ సెల్లింగ్ ఎలా జరుగుతుంది, మీరు బై ఆర్డర్ పెడితే దాని యొక్క ప్రాసెస్ ఏంటి, సెల్ ఆర్డర్ పెడితే దాని యొక్క ప్రాసెస్ ఏంటి, బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అన్న పాయింట్లో ఒకసారి తెలుసుకుందాం. అలాగే మనకు మోస్ట్ ఇంపార్టెంట్, ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్. మనం ఆర్డర్ పెడుతున్నప్పుడు మనం బై ఆర్డర్ పెడుతున్నప్పుడు కానీ లేదా సెల్ ఆర్డర్ పెడుతున్నప్పుడు కానీ మనకు టైప్ ఆఫ్ ఆర్డర్ అడుగుతుంది. ఈ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, ఎప్పుడు ఏది యూజ్ చేయాలి అన్న పాయింట్లో కూడా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో ఫౌండేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే, మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీస్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం అసలు మర్చిపోకండి. సో మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందాక నుంచి నేను స్టాక్ మార్కెట్ అంటున్నాను. సో ఫస్ట్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటో ఒకసారి మనం బేసిక్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఈ వర్డ్ని డీకోడ్ చేద్దాం. సో ఈ వర్డ్ని స్ప్లిట్ చేయండి. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఒక ప్లేస్లో బయ్యర్స్ ఉన్నారు అలాగే సెల్లర్స్ ఉన్నారంటే దాన్ని మనం మార్కెట్ అంటాం. దాని ఎగ్జాంపుల్ చెప్పాలంటే బయట మనం వెజిటబుల్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ ఏదైనా అవ్వచ్చు. సో ఒక ప్లేస్లో బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు, దాన్ని మనం మార్కెట్ అంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మార్కెట్ ఏంటి, స్టాక్ మార్కెట్. అంటే ఈ మార్కెట్లో దేన్ని బై చేస్తున్నారు, దేన్ని సెల్ చేస్తున్నారు అంటే స్టాక్ అంటే ఏంటి, కంపెనీ షేర్స్ మనం స్టాక్స్ అంటాం. కంప్లీట్గా మళ్ళీ ఈ స్టాక్కి షేర్కి మధ్య డిఫరెన్స్ ఏంటో మళ్ళీ మనం తెలుసుకుందాం. సో ప్రస్తుతానికైతే స్టాక్స్ అంటే కంపెనీ షేర్స్. సో ఈ మార్కెట్లో షేర్స్ని బై చేస్తున్నారు, షేర్స్ని సెల్ చేస్తున్నారు. సో ఈ షేర్ అంటే ఏంటి, షేర్ అంటే మనకు తెలిసిందే కదా, ఇంకొకరితో పంచుకోవడాన్ని మనం షేర్ అంటాం. సో ఇక్కడ ఏం షేర్ చేసుకుంటున్నారు మనతోటి అంటే, సపోజ్ రిలయన్స్ కంపెనీ ఉంది. రిలయన్స్ కంపెనీకి మనం ముఖేష్ అంబానీ ఓనర్ అని మనకు తెలుసు. ఆ రిలయన్స్ కంపెనీ షేర్స్ మనం కొంటే ముఖేష్ అంబానీ తన దగ్గర అయితే ఓనర్షిప్ ఏదైతే ఉందో ఆ ఓనర్షిప్ని మనతో షేర్ చేసుకుంటున్నాడు. తన దగ్గర ఉన్న ఓనర్షిప్ పర్సంటేజ్ని కొంచెం తగ్గించుకొని ఆ ఓనర్షిప్ పర్సంటేజ్ని మనకు షేర్ చేస్తున్నాడు. అయితే మీరు అడగొచ్చు, సో మార్కెట్లో మనం సపోజ్ వెజిటబుల్స్ కొన్నామనుకోండి, మనకి కర్రీస్లో యూజ్ అవుద్ది, ఫ్రూట్స్ కొన్నామనుకోండి మనం తినడానికి యూజ్ అవుద్ది, మరి నేను స్టాక్ మార్కెట్లో ఈ షేర్స్ కొనడం వల్ల నాకేంటి బెనిఫిట్ అని మీరు అడగొచ్చు. సో కొన్ని టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సపోజ్ కంపెనీలో మీరు షేర్స్ కొని పెట్టుకున్నారు. సో ఓవర్ ద పీరియడ్ 1 year 2 years కంపెనీ మంచిగా పర్ఫామ్ చేసింది అనుకోండి, దాని షేర్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సపోజ్ మీరు 100 రూపీస్ కొన్నారు, 1-2 years తర్వాత 150 రూపీస్ అయింది. సో మీరు యాజ్ ఆన్ డేట్ 150 రూపీస్కి మీరు అమ్మేయచ్చు. మీరు కొన్నది 100 రూపీస్, డిఫరెన్స్ వచ్చేసి 50 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెనిఫిట్. లేదు అనుకుంటే మీరు ఇంకా లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయాలనుకుంటే, కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీకు ఇయర్స్కి ఒకసారి 2 yearsకి ఒకసారి ఏదో సంథింగ్ డివిడెండ్స్ పే చేస్తారు. సపోజ్ దాని మీద ఎక్స్ట్రా పేమెంట్ అనుకోండి, లేకపోతే ఇంట్రెస్ట్ పేమెంట్ అనుకోండి. మీరు బయట ఎవరికైనా అప్పించారనుకోండి, వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తారు. సేమ్ కాన్సెప్ట్ డివిడెండ్. సో దీని గురించి మళ్ళీ డెప్త్గా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే ఇస్తున్నాను. సో 1-2 yearsకి మీకు డివిడెండ్స్ పే చేయొచ్చు, లేకపోతే బోనస్ షేర్స్ ఇష్యూ చేయొచ్చు మీకు వితౌట్ కాస్ట్, లేకపోతే సమ్ కాస్ట్. సపోజ్ మార్కెట్లో 100 రూపీస్ ఉంది, మీకు 50 రూపీస్కే ఒక షేర్ ఎక్స్ట్రా ఇవ్వచ్చు. దీన్నే బోనస్ షేర్స్ అంటాం. దీని గురించి కూడా కంప్లీట్గా డీటెయిల్గా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుతుంటాను. ఇప్పుడు జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే ఇస్తున్నాను. సో డివిడెండ్స్ పే చేయొచ్చు, లేకపోతే బోనస్ షేర్స్ ఇష్యూ చేయొచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెనిఫిట్. ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్. మరి ముఖేష్ అంబానీకి బెనిఫిట్ ఏంటి మీరు అడగొచ్చు. అంటే ఆయన ఎందుకు షేర్ చేసుకోవడం మనతోటి ఆ ఓనర్షిప్ని అని మీరు అడగొచ్చు. సో దాని డీటెయిల్స్ మనం పర్పస్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి స్టాక్ మార్కెట్ ఏంటంటే బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. ఏం బై చేస్తున్నారు, ఏం సెల్ చేస్తున్నారు అంటే షేర్ అంటే ఒక కంపెనీలో ఓనర్షిప్ని మనతో షేర్ చేసుకుంటున్నారు. ఆ షేర్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఐదర్ డివిడెండ్స్ అవ్వచ్చు, లేకపోతే బోనస్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే స్టాక్ స్ప్లిట్స్ అవ్వచ్చు, లేకపోతే మనం స్టాక్ ప్రైస్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకుంటామో అది కూడా అవ్వచ్చు. స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. స్టాక్ మార్కెట్ యొక్క పర్పస్ ఏంటో తెలుసుకుందాం. అసలు ఇది ఎందుకు ఉంది, ఇది ఉండడం వల్ల మనకు యూజా లేదా అన్నది ఆలోచిద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టాక్ మార్కెట్ అంటే ఒక 2 పర్సన్స్ వస్తారు, కంపెనీస్, ఇన్వెస్టర్స్.
సో వీళ్ళకు ఒక బెనిఫిట్ కావాలి, వీళ్ళకు ఒక బెనిఫిట్ కావాలి. మనం ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం ఫస్ట్. సో ఇంతకుముందు మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంట్లో మనకు బెనిఫిట్స్ మాట్లాడుకున్నాం కదా. అంటే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో షేర్స్ని అలాగే హోల్డ్ చేస్తే ఏదో రోజు ప్రైస్ పెరిగిన రోజు దాన్ని అమ్ముకుంటే సెల్లింగ్ ప్రైస్కి పర్చేస్ ప్రైస్కి డిఫరెన్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. లేకపోతే అలాగే వెయిట్ చేస్తే వీళ్ళకు మధ్యలో డివిడెండ్స్ రావచ్చు, బోనస్ స్ప్లిట్స్ రావచ్చు, బోనస్ షేర్స్ రావచ్చు, సంథింగ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్. ఇది ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఇందాక క్వశ్చన్ రేజ్ చేసాం, అంటే ముఖేష్ అంబానీ మనతో ఓనర్షిప్ ఎందుకు షేర్ చేసుకోవాలి, దానివల్ల వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే ఎస్. సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, రిలయన్స్ కంపెనీ ఉంది. సో పర్ సపోజ్ రిలయన్స్ కంపెనీకి హైదరాబాద్లో 100 స్టోర్స్ ఉన్నాయనుకోండి. సో అది మళ్ళీ ఇంకొక 100 స్టోర్స్ని ఎక్స్పాన్షన్ చేయాలి. అంటే అది హైదరాబాద్ లైక్ వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో, ఇప్పుడు సపోజ్ ప్రామినెంట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, సో ఆ డిస్ట్రిక్ట్స్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది అనుకోండి. అంటే అది ఎక్స్పాన్షన్కి వెళ్ళాలనుకుంటుంది. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మ్యాన్ పవర్ పెట్టాలి, అంటే లైక్ సపోజ్ అక్కడ ఉన్న వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, బట్ ఇంకా చాలా లైక్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో వాటికి అమౌంట్ కావాలి. సో ఆ అమౌంట్ కోసము ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వస్తుంది. ఆ అమౌంట్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటుంది అంటే ఇన్వెస్టర్స్ నుంచి తీసుకుంటుంది. కంపెనీ అంటే ముఖేష్ అంబానీ తన దగ్గర ఉన్న ఓనర్షిప్ పర్సంటేజ్ని ఇన్వెస్టర్స్కి ఇచ్చి ఇన్వెస్టర్స్ నుంచి అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ని తనకి ఏదైతే వాడుకోవాలనుకో, లైక్ కంపెనీ ఎక్స్పాన్షన్ అవ్వచ్చు, లేకపోతే కంపెనీ ఒక పని మీద అంటే కొత్తగా ఏదైనా ఐడియా మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది. అవన్నీ కవరప్ చేయడానికి లైక్ పర్పస్ ఏదైనా ఉండొచ్చు. ఆ పర్పస్ ముందే చెప్తారనుకోండి. సో పర్పస్ ఏదైనా అవ్వచ్చు. సో కంపెనీకి బెనిఫిట్ ఏంటంటే ఆ ఫండ్స్ ఇన్వెస్ట్ నుంచి వస్తాయి. ఇన్వెస్టర్స్కి ఏంటి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో వీళ్ళ బెనిఫిట్స్ని కలపడానికి ఉన్న ఒక టూల్ ఏంటంటే స్టాక్ మార్కెట్. అయితే మీరు అనవచ్చు, ముఖేష్ అంబానీ లేదా కంపెనీ రిలయన్స్ కంపెనీ అయితే ఉందో ఇన్వెస్టర్స్ నుంచి అమౌంట్ ఎందుకు తీసుకోవాలి, లైక్ బ్యాంక్ లోన్స్ కూడా వెళ్ళొచ్చు కదా, దాని క్రెడిబిలిటీ హై రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మనకంటే లోన్స్ అప్లై చేస్తే, క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తే నెక్స్ట్ వెంటనే రిజెక్ట్ చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. బట్ ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, మరి ఇవి బ్యాంక్ లోన్కే వెళ్ళొచ్చు కదా, ఇంకా ఈజీగా వస్తుంది కదా. సో ఇంత కాంప్లికేటెడ్గా స్టాక్ మార్కెట్లోకి రావడమే ఎందుకని మీరు అనొచ్చు. ఎస్. సో దానికి కూడా 2-3 రీజన్స్ ఉన్నాయండి. సో ఏంటంటే పర్ సపోజ్ ఈ కంపెనీ కానీ లేదా రిలయన్స్ కంపెనీ కానీ లైక్ బ్యాంక్ లోన్కి వెళ్ళింది అనుకోండి, ఫిక్స్డ్గా ఇంట్రెస్ట్ పేమెంట్లు చేయాలి. అది మంత్లీ అవ్వచ్చు, క్వార్టర్లీ, 6 months, అది వాళ్ళ ఇష్టం, బేస్డ్ ఆన్ అగ్రిమెంట్స్ ఉంటుంది. సో ఫిక్స్డ్గా ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి. మళ్ళీ అగ్రిమెంట్ ప్రకారం 5 yearsకో 10 yearsకో 20 yearsకో పీరియడ్ ఏదైనా అవ్వచ్చు, మళ్ళీ ప్రిన్సిపల్ మొత్తం పే బ్యాక్ చేయాలి. అంటే వీళ్ళ మీద ఆ ఆబ్లిగేషన్ ఉంటుంది. బట్ ఇన్వెస్టర్స్ నుంచి అమౌంట్ తీసుకున్నప్పుడు, ఇది స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇన్వెస్టర్స్కి పే బ్యాక్ చేసే అవసరం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ కంపెనీ మొత్తాన్ని క్లోజ్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే ఆ ఆబ్లిగేషన్ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈ ఇంట్రెస్ట్ పేమెంట్లు అలాగే ప్రిన్సిపల్ పే బ్యాక్ చేయడం అంటే బ్యాంక్ లోను. సో కంపెనీ మంచిగా పర్ఫామ్ చేయకపోయినా, ప్రాఫిట్స్లో ఉన్నా లాస్లో ఉన్నా ఖచ్చితంగా బ్యాంక్ వాడికి పే చేయాలి, వాడు అస్సలు వినడు. బట్ ఇన్వెస్టర్స్కి డివిడెండ్స్ కానీ, బోనస్ షేర్స్ కానీ, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, అంటే ఏదైతే మనకు ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బెనిఫిట్స్ ఉన్నాయో అవి ఎప్పుడు వస్తాయి, కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తే వస్తాయి, తీసుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు. కంపెనీ మంచిగా పర్ఫామ్ చేయనప్పుడు అవేమి ఇవ్వదు, అప్పుడు కూడా ఇన్వెస్టర్స్ ఏం అడగడు. సో ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, బట్ బ్యాంకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో కాబట్టి కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఫండ్స్ రేజ్ చేస్తాయి. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. లైక్ ఈ స్టాక్ మార్కెట్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా డెవలప్ అయింది, అలాగే ఇండియన్ ఎకానమీలో కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, దీనివల్ల ఇండియా ఎలా డెవలప్ అవుతుంది అన్న పాయింట్లో కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం మనం. సో ఈ స్టాక్ మార్కెట్ అనే కాన్సెప్ట్ 1875లో స్టార్ట్ అయింది విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఏషియాలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పాలి. సో మన ఇండియాలో స్టార్ట్ అయింది కూడా ఇనీషియల్గా ఫస్ట్ BSEయే. దాని తర్వాత 1992లో NSE స్టార్ట్ అయింది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పాలి. సో ప్రజెంట్ ఇండియాలో ఈ BSE, NSE అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయని చెప్పాలి. ఎందుకు అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు కంపెనీస్ ఎక్స్పాన్షన్ కోసం లేదా కంపెనీ R&D డెవలప్మెంట్ కోసం మెయిన్గా అవి ఏం వాడుతున్నాయి, ఇన్వెస్టర్స్ నుంచి అమౌంట్ తీసుకోవాలి, అది కూడా ఈ స్టాక్ మార్కెట్ అనే ప్రాసెస్ త్రూ తీసుకుంటున్నాయి. వెల్ అండ్ గుడ్. సో దానివల్ల ఈ కంపెనీస్ అనేవి చాలా మంచిగా గ్రో అవ్వడానికి ఒక స్కోప్ ఇస్తున్నాం, అంటే ఒక ఛాన్స్ ఇస్తున్నాం. సో మరి కంపెనీ గ్రో అయితే దానికి ఎకానమిక్ సంబంధం ఏందని అడగొచ్చు. కంపెనీస్ గ్రో అయ్యాయంటే మంచిగా ఎక్స్పాండ్ అవుతున్నాయంటే మంచిగా జాబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అలాగే మంచిగా R&Dలో ఇన్వెస్ట్ చేస్తున్నాయంటే దానివల్ల కొత్త ఇన్నోవేషన్ వస్తుంది కంట్రీలో. సో ఈ కంపెనీస్ ఏవైతున్నాయో వేరే కంట్రీలో ఎస్టాబ్లిష్ అవుతాయి, అలాగే వేరే కంట్రీస్తో డీల్స్ చేస్తుంటాయి. దీనివల్ల ఫారెక్స్ ఎక్స్చేంజ్లో మన కరెన్సీ వాల్యూ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల ఓవరాల్గా ఇండియా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కంపెనీకి ఎకానమీకి ఉన్న లింక్. అలాగే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీకి ఏం లింక్ ఉందో చూద్దాం. సో ఇన్వెస్టర్స్కి మంచి ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, సో వాళ్ళకి మంచి వెల్త్ పెరుగుతుంది, మంచి సేవింగ్స్ పెరుగుతాయి.
సో వెల్త్ సేవింగ్స్ పెరిగాయి అంటే వీళ్ళు లైక్ ఎక్కువ స్పెండింగ్ పవర్ పెరుగుతుంది. అంటే మనం ఇలా స్పెండింగ్ పవర్ పెంచడం వల్ల మనం ట్యాక్సెస్ ఎక్కువ పే చేస్తాం. ట్యాక్సెస్ ఎక్కువ పే చేస్తే గవర్నమెంట్ దగ్గర ఎక్కువ ఫండ్స్ ఉంటాయి. గవర్నమెంట్ దగ్గర ఎక్కువ ఫండ్స్ ఉన్నాయంటే మనకు కంట్రీ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. లైక్ రోడ్స్ వేయడం, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం ఏదైనా అవ్వచ్చు. సో అది ఇండైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది ఫండ్స్ అని. సో ఇదంతా ఒక సైకిల్లో జరుగుతుంది. సో మొత్తం మీద స్టాక్ మార్కెట్లో ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ గ్రో అవుతున్నాం. సో మనం కంపెనీస్కి హెల్ప్ చేస్తున్నాం, కంపెనీ మనకి హెల్ప్ చేస్తుంది, కంపెనీ మనం కలిసి గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నాం, మళ్ళీ గవర్నమెంట్ తిరిగి కంపెనీస్కి హెల్ప్ చేస్తుంది, అలాగే మనకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ చాలా మందికి ఉన్న కామన్ డౌట్ ఏంటంటే ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటి. సో దీని గురించి కూడా మనం డీటెయిల్గా కొంచెం నేర్చుకుందాం. సో మన అందరికీ తెలుసు, ఫస్ట్ టైం ఒక కంపెనీ షేర్లు ఇష్యూ చేసింది అనుకోండి, అది ఐపీఓ ప్రాసెస్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ఐపీఓ అనేది చాలా హాట్ టాపిక్, అలాగే చాలా బూమింగ్ టాపిక్ కాబట్టి చాలా మందికి తెలిసి ఉంటుంది. సో ఫస్ట్ టైం కంపెనీ షేర్లు ఇష్యూ చేస్తున్నప్పుడు ఐపీఓ అనే ప్రాసెస్ ద్వారా షేర్లు ఇష్యూ చేస్తుంది. దీన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. అంటే కంపెనీ షేర్లు ఇప్పటిదాకా కూడా ఎక్కడ ట్రేడింగ్ లేవు, ఎక్కడ అవైలబుల్ లేవు, ఫస్ట్ టైం తన కంపెనీ తన షేర్లను ఇష్యూ చేస్తుంది ఇన్వెస్టర్స్కి అంటే అది ప్రైమరీ మార్కెట్. సో ఇందులో డీలింగ్ ఎవరి మధ్యలో జరుగుతుంది, కంపెనీకి ఇన్వెస్టర్స్కి మధ్యలో జరుగుతుంది. ఇక్కడ మధ్యలో ఇంకెవరు ఇన్వాల్వ్ గారు, కంపెనీ టు ఇన్వెస్టర్స్, ఇది ప్రైమరీ మార్కెట్. మరి సెకండరీ మార్కెట్ ఏంటంటే వన్స్ ఐపీఓలో షేర్లు ఇష్యూ చేసిన తర్వాత ఇవన్నీ కూడా సెకండరీ మార్కెట్లోకి వస్తాయి. సో వన్స్ ఒక కంపెనీ ఐపీఓ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని తన షేర్లు అనేవి ఎన్ఎస్సిలో బీఎస్సిలో లిస్ట్ అయ్యాయంటే ఇది సెకండరీ మార్కెట్లోకి వచ్చినట్టు. సో ఫస్ట్ టైం ఐపీఓ కాకుండా ఇంకెప్పుడైనా సరే షేర్లు వస్తున్నాయి ఆ కంపెనీవి అంటే అవన్నీ కూడా సెకండరీ మార్కెట్లోనే ఉంటాయి. ఫస్ట్ టైం ఐపీఓకి వస్తున్నప్పుడు మాత్రమే ఆ కంపెనీ షేర్లు అనేవి ప్రైమరీ మార్కెట్లో ఉంటాయి. అదర్ దెన్ అవన్నీ కూడా సెకండరీ మార్కెట్లోకి షిఫ్ట్ అవుతాయి వన్స్ అవి ఎన్ఎస్సి బీఎస్సీలో లిస్ట్ అవ్వగానే. సో ఈ ప్రైమరీ మార్కెట్లో పార్టిసిపెంట్స్ ఎవరు అంటే కంపెనీ, ఇన్వెస్టర్స్, ఇంకా మధ్యలో ఎవరు ఉండరు. ఈ సెకండరీ మార్కెట్లో లైక్ పార్టిసిపెంట్స్ ఎవరు అంటే ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్. మనకి మేజర్ డిఫరెన్స్ ప్రైమరీ మార్కెట్కి సెకండరీ మార్కెట్కి. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే, సో ఇప్పుడు మన ఐపీఓకి ఏవైతే మనం అప్లికేషన్ చేస్తున్నామో అదంతా కూడా ప్రైమరీ మార్కెట్లో డీలింగ్ అవుతుంది. అదర్ దెన్ మనం జీరోదోలో అప్ స్టాక్స్లో మనకి ఏదైతే ట్రేడింగ్ అకౌంట్ ఉందో దాంట్లో మనం ఏదైతే డైలీ బై సేల్ చేస్తున్నామో అదంతా కూడా సెకండరీ మార్కెట్లో డీల్ అవుతున్నట్టు. స్టాక్ మార్కెట్ అంటే మనకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది కాబట్టి స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ చేస్తుంది అన్న పాయింట్లో ఒకసారి మనం ఆలోచిద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా కంపెనీలో షేర్స్ కావాలి. సపోజ్ రిలయన్స్ కంపెనీ నాకు ఒక 2 షేర్స్ కావాలి. సో నేను డైరెక్ట్ వెళ్ళి రిలయన్స్ కంపెనీ గేట్ ముందు నిలబడి లైక్ లోపలికి వెళ్ళి నేను షేర్లు కొన్నాను కదా, లేదు. దానికి ఒక స్పెసిఫైడ్ ప్రాసెస్ ఉంది, దానికి ఒక స్పెసిఫైడ్ ప్లాట్ఫామ్ ఉంది, లైక్ స్టాక్ మార్కెట్ ఉంది. మన తరపున ఒకరు ఉంటారు, వాళ్ళనే బ్రోకర్స్ అంటాం. ఐదర్ జీరోదా అవ్వచ్చు, అప్ స్టాక్స్ అవ్వచ్చు, గ్రో అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో మన తరపున డీల్ ఎగ్జిక్యూట్ చేయడానికి బై అవ్వచ్చు, సెల్ అవ్వచ్చు. సో మన తరపున ఒక బ్రోకర్ ఉంటాడు. సో బీఎస్సీ, ఎన్ఎస్సీ అనేవి ప్లాట్ఫామ్స్. సో ఇప్పుడు మనం ఉన్నాం. సో మన తరపున బ్రోకర్ ఉంటాడు. ఆ బ్రోకర్ వెళ్ళి ఎక్కడ డీల్ చేస్తాడంటే ఎన్ఎస్సీ, బీఎస్సీలో డీల్ చేస్తాడు. సో దీన్ని మనం ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి లైక్ క్లారిటీ తెచ్చుకుందాం. లైక్ సపోజ్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, వై అనే పర్సన్ ఉన్నాడు. ఎక్స్ అనే పర్సన్కి బ్రోకర్ ఎవరు అంటే జీరోదా అనుకుందాం. వై అనే పర్సన్కి బ్రోకర్ ఎవరు అంటే అప్ స్టాక్ అనుకుందాం. సో ఎక్స్కి జీరోదా ఉన్నాడు, వైకి అప్ స్టాక్ ఉన్నాడు. సపోజ్ ఎక్స్ అనే పర్సన్కి రిలయన్స్ స్టాక్స్ కావాలి, లైక్ 2 స్టాక్స్ కావాలి. లైక్ ఆ పర్సన్ బ్రోకర్కి చెప్పాడు, లైక్ జీరోదా ఎవరైతే ఉన్నారో ఆయనకు చెప్పాడంటే ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాడంటే నాకు రిలయన్స్ కంపెనీలో 2 షేర్స్ కావాలని చెప్పాడు. ఈ బ్రోకర్ జీరోదా ఎవరైతే ఉన్నాడో ఆయన ఎన్ఎస్సి, బీఎస్సీ దగ్గరికి వెళ్తాడు. లైక్ సపోజ్ నా క్లయింట్ రిలయన్స్ కంపెనీలో 2 షేర్స్ కొనాలనుకుంటున్నాడు అన్నది ఒకటి డీల్ పెడతాడు ఆయన. నెక్స్ట్ వై అనే పర్సన్ దగ్గర రిలయన్స్ కంపెనీ 2 షేర్స్ ఉన్నాయి, ఆయన అమ్మాలి అనుకుంటున్నాడు. అదే ఇన్స్ట్రక్షన్ అప్ స్టాక్ ఆయనకి ఇస్తాడు, అంటే నా 2 షేర్స్ అమ్మిరా అని చెప్పేస్తాడు. ఈ అప్ స్టాక్ ఆయన ఎన్ఎస్సీ, బీఎస్సీ దగ్గరికి వస్తాడు. నా క్లయింట్ 2 షేర్స్ రిలయన్స్ కంపెనీవి అమ్మాలనుకుంటున్నాడు. సో ఈ ఎన్ఎస్సీ, బీఎస్సీ ఏవైతే ఉన్నాయో ఈ ఇద్దరి బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కలుపుతుంది. అంటే ఓకే ఈయనకు 2 బై కావాలి, ఈయనకు 2 సెల్ కావాలి. ఓకే ఈ డీల్ ఓకే ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఈ షేర్లు ఇక్కడ ఇచ్చేసేయండి, ఈ పేమెంట్ ఇక్కడికి ఇచ్చేసేయండి, క్లోజ్. సో ఎన్ఎస్సీ, బీఎస్సీ దగ్గర వీళ్ళిద్దరి పని అయిపోయింది. వీళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఓకే అప్ స్టాక్ వన్కి లైక్ వాడి క్లయింట్కి అమౌంట్ ఇచ్చేసేయాలి. ఓకే ఇది పేమెంట్. తర్వాత జీరోదా వాడు వాళ్ళ క్లయింట్కి షేర్లు ఇచ్చేసేయాలి. సో షేర్ సెటిల్ చేస్తాడు. ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్కి జీరోదా వాడు షేర్ సెటిల్ చేయాలి. ఎలా చేస్తాడు, డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోస్ట్ పంపించాడు ఫిజికల్ సర్టిఫికేట్స్. సో ఫిజికల్ సర్టిఫికేట్ అనే కాన్సెప్ట్ లాంగ్ బ్యాక్ ఉండేది, ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్ ఫామ్లో వచ్చేసింది. దాన్ని మనం డీమ్యాట్ అకౌంట్ అంటాం. మనం డీమెటీరియలైజ్డ్ ఫామ్ అంటే మొత్తం ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉన్నట్టు. సో మన జీరోదా వాడు ఎవరైతే ఉన్నాడో ఎక్స్కి షేర్స్ ఏవైతే సెటిల్ చేయాలో అవి డైరెక్ట్ మనకి డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ చేస్తాడు. ఇక్కడతోటి ఎక్స్ లైక్ పని అయిపోయింది.
ఇక్కడ వై వచ్చేసి ఇక్కడ ఏదైతే పేమెంట్ రిసీవ్ చేసుకున్నాడో జీరోదా నుంచి ఈ పేమెంట్ మనోడు వై అనే పర్సన్కి ఇచ్చేస్తాడు. సో ఇక్కడ ప్రతిదీ కూడా బ్రోకర్ త్రూ అవుతుంది. మీరు డైరెక్ట్ ఎక్స్ వై ఇన్వాల్వ్ అవ్వట్లేదు, బట్ ఎక్స్ తరపున వై తరపున ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అది బై అవ్వచ్చు, సెల్ అవ్వచ్చు, పేమెంట్ సెటిల్మెంట్ అవ్వచ్చు, లేకపోతే షేర్ సెటిల్మెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే త్రూ బ్రోకర్ ద్వారా అవుతుంది. అందుకే మనకు బ్రోకర్స్ అనే వాళ్ళు అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆర్డర్ టైప్స్. సో మీరు బై ఆర్డర్ కానీ సెల్ ఆర్డర్ కానీ పెడుతున్నప్పుడు లైక్ జీరోదలో కానీ అప్స్టాక్స్లో కానీ సంథింగ్ ఏదైనా మీరు ప్లాట్ఫామ్ అయితే వాడుతున్నారో సో దాంట్లో మీకు క్లియర్గా అనిపిస్తుంది అక్కడక్కడ ఇది మార్కెట్ ఆర్డరా అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఇది మార్కెట్ ఆర్డరా, లిమిట్ ఆర్డరా, లేకపోతే స్టాప్ ఆర్డరా, లైక్ దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సో అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, లైక్ నేను ఎలాంటి టైప్ ఆఫ్ ఆర్డర్ పెట్టాలి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో కాబట్టి మనం టైప్స్ ఆఫ్ ఆర్డర్ గురించి కూడా డీటెయిల్గా నేర్చుకుందాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక బ్రోకర్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పాలంటే నా ఆర్డర్ ఎలా ఎగ్జిక్యూట్ కావాలో అని మీరు బ్రోకర్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ లాగా తీసుకోవచ్చు దీన్ని మనం. సో ఫస్ట్ ఆర్డర్ టైప్ వచ్చేసి మార్కెట్ ఆర్డర్. దీన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి అండర్స్టాండ్ చేసుకుందాం క్లియర్గా. సో ఫర్ సపోజ్ నా దగ్గర ఒక 10 షేర్స్ ఉన్నాయి, నేను ఒక 2 షేర్స్ అమ్మాలనుకుంటాను అనుకోండి. సో నేను నా బ్రోకర్ దగ్గరికి వెళ్తాను. ఏంటంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చానంటే నువ్వు ఎన్ఎస్సి బిఎస్సి దగ్గరికి వెళ్ళు, నువ్వు వెళ్ళంగానే నెక్స్ట్ అవైలబుల్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటే అంతకు అమ్మేసిరా, ఎంత ప్రైస్కి అమ్ముతావు ఏమైనా నాకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళంగానే ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కి అమ్మేసి వచ్చేసి. సో ఇక్కడ మీరు చూసుకుంటే క్లియర్గా నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి టైం, తొందరగా కంప్లీట్ చేసుకొని రా. నా సెకండ్ ప్రయారిటీ ప్రైస్, ఎంతైనా ఉండదు నాకు సంబంధం లేదు, కంప్లీట్ చేసుకొని రా. సో మార్కెట్ ఆర్డర్లో ఫస్ట్ ప్రయారిటీ టైం, సెకండ్ ప్రయారిటీ ప్రైస్. అయితే ఇక్కడ చిన్న క్యాచ్ ఏంటంటే ఫర్ సపోజ్ నేను అమ్ముదామని అనుకున్నప్పుడు డిసైడ్ అయినప్పుడు 90 రూపీస్ ఉంది, బట్ మనోడు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసుకొచ్చే టైంకి 85 రూపీస్ అవ్వచ్చు. సో దేర్ ఈజ్ అ ఛాన్స్ అన్నట్టు. సో ఈ మార్కెట్ ఆర్డర్లో డిసడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే ప్రైస్ మీద కంట్రోల్ లేకపోవడం. సో మన యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు ఒక ప్రైస్ కనిపిస్తుంది, ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఒక ప్రైస్ కనిపిస్తుంది. సో ప్రైస్ మీద కంట్రోల్ లేకపోవడం దీంట్లో డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే లిక్విడిటీ, నీకు తొందరగా ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఆర్డర్, కాబట్టి ఎగ్జిక్యూషన్ టైం అనేది నీకు అడ్వాంటేజ్ ఈ మార్కెట్ ఆర్డర్లో. సో నెక్స్ట్ ఆర్డర్ టైప్ వచ్చేసి లిమిట్ ఆర్డర్. సో దీన్ని కూడా మనం ఎగ్జాంపుల్ తోటి అండర్స్టాండ్ చేసుకుందాం. సేమ్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 షేర్స్ ఉన్నాయి, 2 షేర్స్ అమ్మాలనుకుంటున్నాను. సో సేమ్ నా బ్రోకర్ దగ్గరికి వెళ్ళాను, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చానంటే నేను ఈ షేర్స్ ఏవైతే ఉన్నాయో 95 రూపీస్ కొన్నాను నేను. సో దీన్ని నేను 100 రూపీస్కి అమ్మాలనుకుంటున్నాను. సో నువ్వు ఎన్ఎస్సి బిఎస్సి దగ్గరికి వెళ్ళు, 100 రూపీస్కి ఎవడైతే రెడీగా ఉన్నాడో వానికి అమ్మేసి వచ్చేసి. సో ఇది నా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. సో మీరు ఇక్కడ క్లియర్గా లైక్ అబ్జర్వ్ చేసినట్టయితే నా ఫస్ట్ ప్రయారిటీ ఏంది ప్రైస్. సో 100 రూపీస్కే అమ్ముతాను, అంతకు మించి నాకు సంబంధం లేదు. సెకండ్ ప్రయారిటీ టైం లైక్ ఎంతైనా టైం చేసుకో, నువ్వు వెళ్ళు 2 డేస్ అవ్వు, 3 డేస్ అవ్వు, 4 డేస్ అవ్వు, నాకు సంబంధం లేదు, బట్ నా ప్రయారిటీ అంతా ప్రైస్. 100 రూపీస్కి ఎవడైతే కొంటా అంటుండో వానికి అమ్మేసి రా. సో ఈ లిమిట్ ఆర్డర్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైస్ కంట్రోల్. నేను ప్రైస్కి ఎంత కమ్మాలో ఎంత కొనాలో నాకు క్లారిటీగా తెలుసు, అంతకే ఫిక్స్ అయ్యి ఉన్నా. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడవుతుందో తెలియదు. సపోజ్ నేను 100 రూపీస్కి అమ్ముతా అని చెప్పిన, బట్ అవతలోడు 100 రూపీస్కి ఎప్పుడు బిల్లింగ్ ఉంటాడో, అసలు ఎప్పుడు కొంటాడో, అసలు ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, అసలు నిజంగా ఎవడైనా ఉంటాడా లేదా మనకు తెలియదు. సో కాబట్టి వెయిటింగ్ టైం ఏదైతే ఉందో అది డిసడ్వాంటేజ్, బట్ ప్రైస్ కంట్రోల్ అనేది అడ్వాంటేజ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్డర్ వచ్చేసి స్టాప్ ఆర్డర్. దీన్నే చాలామంది లైక్ ట్రిగరింగ్ ప్రైస్ ఆర్డర్ అని కూడా అంటారు. సో దీన్ని ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. సో సేమ్ నా దగ్గర ఒక షేర్ ఉంది, లైక్ దాని ప్రెజెంట్ ట్రేడింగ్ వచ్చేసి 100 రూపీస్కి ట్రేడ్ అవుతుంది, బట్ మార్కెట్ అనేది బేరిష్గా ఉంది, లైక్ అంటే పడిపోయే ఛాన్సెస్ నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో నేనేమనుకున్నా అంటే ఓకే 100 రూపీస్ ఉంది, షేర్ పడిపోయే ఛాన్స్ ఉంది, 95 దాకా పడినా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు, ఆ 5 రూపీస్ లాస్ నాకు ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఈ షేర్ మీద నాకు ఆల్రెడీ ప్రాఫిట్స్ ఇంతకుముందు వచ్చాయి. సో 5 రూపీస్ లాస్ వరకు నాకు ఓకే, బట్ 5 రూపీస్ కంటే లాస్ అంటే లైక్ 95 కంటే తక్కువ పడిపోతుంది అన్నప్పుడు నాకు నాట్ ఓకే. కాబట్టి నేను ఏం చెప్పానంటే బ్రోకర్కి పిలిచాను నేను. సో బాబు 95 రూపీస్ దాకా కూడా నువ్వు ఏం చేయకు, 95 టచ్ కాగానే మార్కెట్ ప్రైస్ నువ్వు వెంటనే ఒక మార్కెట్ ఆర్డర్ క్రియేట్ చేయ నా కోసం. అంటే మార్కెట్ ఆర్డర్లో ఏమవుతుంది, నెక్స్ట్ అవైలబుల్ మార్కెట్ ప్రైస్కి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో సింపుల్గా చెప్పాలంటే 100 రూపీస్ ఉంది ప్రెజెంట్, 95 దాకా కూడా ఏం చేయకు, బట్ 95 రూపీస్ టచ్ కాగానే మార్కెట్ ప్రైస్ ఇంకా పడిపోతుంది, కాబట్టి నువ్వు వెంటనే మార్కెట్ ఆర్డర్ క్రియేట్ చేసి నా షేర్ని వెంటనే సెల్ చేయని చెప్పినావు అన్నట్టు. ఈ 95 రూపీస్ మనకి ఏదైతే క్రైటీరియా చెప్పినో దీనిని ట్రిగరింగ్ ప్రైస్ అంటున్నా. సో షేర్ 100 రూపీస్ ఉన్నప్పుడు నేను స్టాప్ ఆర్డర్ ప్లేస్ చేశా, ట్రిగరింగ్ ప్రైస్ వచ్చేసి 95 రూపీస్కి పెట్టా. అంటే 95 రూపీస్కి టచ్ కాగానే నా తరపున ఒక మార్కెట్ ఆర్డర్ క్రియేట్ చేసి నెక్స్ట్ అవైలబుల్ మార్కెట్ ప్రైస్కి అమ్మేసేయి. సో దీనివల్ల నాకేం యూజ్ అంటే 95 తర్వాత ఆ షేర్ ప్రైస్ ఎంతైనా పడని, 90, 89, 85, 70 రూపీస్, 60 రూపీస్ నాకు ఎంతైనా పడింది, బట్ నేను ఆల్రెడీ సేఫ్ పొజిషన్లో ఉన్నా. ఏంటంటే
ట్రిగరింగ్ ప్రైస్ 95 పెట్టినా నెక్స్ట్ అవైలబుల్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంత కమ్మేసినా నేను క్లోజ్ చేసుకుంటున్నాను నా ట్రేడింగ్ అనేది. దాని తర్వాత ఎంత పడిపోతుంది ఎంత లాస్ ఉంది నాకు సంబంధమే లేదు. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ అన్నట్టు. సో అంతే అండి, పార్ట్ 1 ఇప్పటితో క్లోజ్ చేద్దాం. సో ఇప్పటివరకు చెప్పిన టాపిక్స్ అని మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయ్యాయని అనుకుంటున్నాను. సో మనం ఫర్దర్గా చేయబోయే సిరీసెస్కి ఇవన్నీ కూడా చాలా ఫౌండేషన్ వీడియోస్. సో ఒకవేళ మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే మళ్ళీ ప్లేబ్యాక్ చేయండి, వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. ఎందుకంటే కొంచెం ఒకవేళ లిటరల్గా మీకు కొత్త కాన్సెప్ట్ అయితే మాత్రం కొంచెం అర్థం కావడానికి టైం పడుతుంది. సో ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఈ సిరీస్ అన్నిటికీ నేను చాలా యాక్టివ్గానే అవైలబుల్గా ఉంటాను. సో వీడియో పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను అవైలబుల్గా ఉంటాను. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. టిల్ దెన్ పార్ట్ 2లో కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, టేక్ కేర్.